ప్రయోజనకరంగా మనకు ఉపయోగకరంగా ఉండేలాగా చేస్తున్నాం. దైవ వర్తమానం నిమిత్తమే మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క సహాయం మన వచ్చినటువంటి దేవుడి ప్రజల ముందుకు వచ్చి దైవ వర్తమానం నిమిత్తమే ప్రార్థన చేయవలసినగా కోరుచున్నాం. దేవుడి తన పరిశుద్ధాత్మను విడుదల చేసి దేవుడి తానే మనతో మాట్లాడేలా మనమంతా కదిలింపబడి దేవుని యొక్క మాటలు నేర్చుకునేలా మనం ప్రార్థన చేస్తున్నాం. పండు మూసుకున్నాం, ప్రార్థనలో ఏర్పడి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలైనా తండ్రి మనం మరోసారి మనం ప్రేమించి తల్లి సజీవులకు ఉంచినైనా ఈరోజు మిమ్మల్ని ఆరాధించే వాడుతుంది తండ్రి మాకు దయచేసి వేసే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా ఈ దినం చూడలేక ఎంతో మంది గతించిపోయిన ప్రతి తండ్రి మీరు ఇచ్చినట్టు ఉచితమైన కృప తండ్రి, ప్రేమ చూపు తండ్రి మీరు మనం గుర్తించుకుని మా ప్రభావ తండ్రి మీ వాక్యం వినడానికి సహాయం చేసే వేసే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా ఈ ఆరాధనలో ఉన్నారు మన మనసులో మా ప్రభావ తండ్రి ఎంతోపోయే వాక్యం పట్ల తండ్రి అయ్యా మీరే మాతో మాట్లాడుతున్నాం, మేము ఎదురు చూస్తున్నాం మా ప్రభావ తండ్రి. వాక్యం మీద వెళ్ళడం చూడగా వెలుగు చెప్తారు మా ప్రభావ. అనేక మంది చెట్లు ఉన్నాయేమో నాకు తెలియదు మా ప్రభావ తండ్రి. మా జీవితాలు మేము చక్కబెట్టుకోవడం తండ్రి, మా జీవితాలు మీ పైన ఆనుకొని జీవించడానికి తండ్రి ఇవ్వనైనా అయ్యా ద్రాక్ష తీగ తండ్రి తండ్రి ఆనుకొని ఉంటేనే కనుక ఫలించదో ఎలాగైతే తండ్రి ఇవ్వనని మా జీవితాలు తండ్రి లోపల పడిపోతే తండ్రి వీధిలో ఒక ఆశీర్వదంతో తండ్రి మేము వెంటబడుతున్నప్పుడు తండ్రి మా జీవితాలు ఫలింపుగా ఉండదు కానీ మా ప్రభావ తండ్రి కేవలం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మేము బ్రతకడానికి సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. ఈ వాక్యంలో రొట్టె మేము తిన్నట్లయితే ఎన్నడూ తండ్రి ఆకలి ఉంటుంది మాట్లాడుతున్నాం మా ప్రభావ. జీవ ఆహారం తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ అంతకశక్తిని విడిపించుకొని సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. వాక్యం వెల్లడవుతుండగా తండ్రి అనేకమైన శాతం శక్తులు తండ్రి మాలో పని చేయకుండా తండ్రి శైవంలో పని చేయకుండా తోడుపరచండి మా ప్రభావ. వందనాలు తండ్రి. ఏ ఒక్కరికి తండ్రి కునుకుపాట్లు పడకుండా తండ్రి శాతాన్ని వారి తండ్రి వారు మనోనేత్రాన్ని తండ్రి మూసివేయకుండా తండ్రి సహాయం చేయకుండా తండ్రి ఎటువంటి గలిబిలు లేకుండా తండ్రి వాక్యం పట్ల ఆదరణ కలిగి తండ్రి అంత శ్రద్ధ కలిగి తండ్రి ప్రతి ఒక్కరినైనా ఈ వాక్యాన్ని వారి హృదయాలు భద్రపరుచుకునే కృప దయచేయండి మా ప్రభావ తండ్రి. అయ్యా వెలువడుతున్న వాక్యం తండ్రి శాతాన్ని దొంగిలించకుండా తండ్రి అటువంటి శ్రేష్టమైన వాటి తండ్రి మా హృదయాలు భద్రపరుచుకుని తండ్రి మా హృదయాలు ఇప్పటివరకు కఠినంగా ఉన్నాయేమో మా ప్రభావ. మా హృదయాలు తండ్రి అనేక తలంపులతో ఉన్నాయేమో ప్రభావ. మా హృదయాలు తండ్రి ఐక్యత లేకుండా ఉన్నదేమో మా ప్రభావ తండ్రి. మా హృదయాలు తండ్రి ఇహలోక మనుషులపై ఆధారపడుతుంటూ అయ్యా వారి కోసం ఎదురు చూస్తున్నామో మా ప్రభావ తండ్రి. అన్నింటిని విడిచిపెట్టినాయన మా ప్రభావ తండ్రి. మీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మా జీవితం ముందు కట్టుకోవడం సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. మీకు మాదిరికరంగా తండ్రి మీ విశ్వాసంగా తండ్రి మమ్మల్ని చూస్తుంది అనేక మంది సాక్షులుగా మమ్మల్ని తయారు చేయండి మా ప్రభావ తండ్రి. మాలో వాక్యాన్ని నింపండి మా ప్రభావ తండ్రి. జీవ వాక్యం తండ్రి మా హృదయాల్లో పెట్టుకుని తండ్రి మేము మాట్లాడుతుండగా తండ్రి మంచి పలుకులు తండ్రి మంచి శ్రేష్టం కలిగి ఉన్న సహాయం చేయండి మా సాక్షి మా జీవితాలు సాక్షిగా మీరు మార్చండి మా ప్రభావ తండ్రి. రోజు బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం ఎవరు ఏ అవసరతలు వచ్చినారో నాకు తెలియదు మా ప్రభావ తండ్రి. వారికి ఉన్న అవసరతలు మీరు తీర్చేది ఎవడన్నారు మా ప్రభావ తండ్రి. అన్నిటికీ తండ్రి మూలం మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుంటే ఈ వాక్య ఆధారంగా తండ్రి మీ విశ్వాసంతో ప్రార్థించినట్లయితే మీరు తండ్రి మమ్మల్ని పెట్టజాలను విస్తారంగా దేవుళ్ళు ఇచ్చి కుమ్మరిస్తాను మాట్లాడుతున్నారు మా ప్రభావ తండ్రి. వాక్యాన్ని మొట్టమొదటిగా తండ్రి ప్రాధాన్యత ఇస్తుందండి. వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుంటుంది. రోజు ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి మీ కొరకు ఎదురు చూసేవారు తండ్రి. మీ దాసుని జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ తండ్రి. మీ దాసుల వాక్యం ఎదుగుతుండగా తండ్రి మీరంటే ఆయన నోటిని పూరగా వాడుకునే లోతైన మర్మాలు తెలియజేయండి మా ప్రభావ. అనేక నిర్వహించడం మనకు అందిస్తున్నప్పుడు తండ్రి మేము తండ్రి మేము వినబడుతున్న విన్నట్టే ఉంటున్నాం కానీ తండ్రి ఈ చెవిని ఆ చెవిని వదిలేసే వారిగా ఉన్నాం మా ప్రభావ తండ్రి. అయినప్పటికీ తండ్రి మా జీవితాలు మారట్లేదు మా ప్రభావ. అవును మా ప్రభావ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మాత్రమే తండ్రి వాక్యం మాలో పనిచేస్తుంది కానీ మా ప్రభావ ఏ లోకంలో పడిపోతుందండి. కేవలం ఆచారకరంగా తండ్రి మేము పాటించినప్పటికీ తండ్రి ఏ రకంగా మా ప్రయోజనం ఉంటుంది మా ప్రభావ. వాక్యం మాట్లాడుతుంది మా ప్రభావ తండ్రి. అయ్యా మీ వాక్యం తండ్రి రెండంచులు కట్టుకునే ఉంది మా ప్రభావ తండ్రి. ఈ రెండంచులు కట్టుకుంటూ తండ్రి మా మూలుగులు తండ్రి మా శరీరంలో ప్రవేశించి ప్రతి మూలుగులు తండ్రి వాక్యం పనిచేస్తున్నారు మాట్లాడుతున్నారు మా ప్రభావ. అవును మా ప్రభావ తండ్రి. విశ్వాసం కలిగి వాక్యాన్ని తండ్రి వాక్యాన్ని ఆదరించడానికి వాక్యం మనం పనిచేయడం సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. వాళ్ళ మొదటి ప్రేమను మొదటి అగ్నిలో రగిలింప చేయండి మా ప్రభావ. తండ్రి ఈరోజు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి సిస్టర్ చెప్పి సాక్ష్యాలు పెడతారు. అనేక మంది మారు మనుషులు మంది ఇంకా నిలువేర్చిన స్థితిలో ఉన్నట్లయితే తండ్రి దేవుని తట్టు మాత్రమే తిరగడానికి సహాయం చేయండి తండ్రి. మీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు మా ప్రభావ తండ్రి. మరణకైన రోగం నుంచి ఇసుకని ఎలాగైతే మీరు రక్షించున్నారు తండ్రి మా మధ్యనే తండ్రి సజీవ సాక్ష్యాన్ని ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావ తండ్రి. అయ్యా అనేక మంది త్రొట్టిల్లిపోతున్నారు మా విశ్వాసంతో తండ్రి. మరి సాక్ష్యాన్ని తండ్రి మేము తండ్రి యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తుండగా తండ్రి అనేక మంది రీచ్ కూడా సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. గొప్ప సాక్షిగా బిడ్డను వాడుకోండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేక సంఘాల్లో అనేక సాక్ష్యాల్లో విన్నప్పటికీ తండ్రి మా మధ్యన తండ్రి మా దగ్గరగా సమీపంగా ఉన్నట్టు మీరు మాట్లాడుతండి. బిడ్డలు మా మధ్య ఉంచండి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ జీవితాన్ని బట్టి తండ్రి మీ జీవితం మీ తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మా ప్రభావ. ఇంకెన్నడూ తండ్రి బిడ్డను అటువంటి రోగం తాకకుండా సహాయం చేయండి మా ప్రభావ. యేసునామములో గద్దిస్తున్నాను మా ప్రభావ. కోరపరచండి మా ప్రభావ తండ్రి. ఇంకా జీవితాంతం తండ్రి మీ పాదసంత సేవ చేసిన సాక్ష్యం దయచేయండి మా ప్రభావ తండ్రి. ఇప్పుడు అనేక మంది ఆత్మలు పట్టి కృప దయచేయండి మా ప్రభావ తండ్రి. వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాను. అడిగి వేడుకున్నాం తండ్రి.
ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాము. అలాగే చేరు వచ్చిన సంఘం అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది. మరి ఈ యొక్క పరిశుద్ధ దినము ఆదివారం దినమున ఈ విధంగా మందిరంలో ఉండి దేవుని యొక్క మాటలు వినడానికి, ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపని నేను నమ్ముతూ ఈ మాటలు తెలియజేస్తున్నాను కదండి. ఈ యొక్క ఆదివారం దినమున మందిరానికి మనం వచ్చాము అంటే దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు మొదటిగా, రెండవదిగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి దినాన్ని మందిరంలో మరి ఆదివారం దినమున మందిరానికి వెళ్ళలేని వారు అనేక మంది ఉన్నారు. కొంతమంది ఆయుష్ లేకుండా ఉన్నారు, కొంతమంది ఆరోగ్యం లేకుండా ఉన్నారు. ప్రభు వారందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మరి మందిరానికి నడిపించాలని ఉదయకాల సమయంలో దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. మందిరానికి మనం వచ్చామంటే ఇది మన జీవితానికి కొంత ప్రయోజనకరముగా ఉండాలి. ఏదో అనాలోచితంగా మనం మందిరానికి రావడం కాదు. కానీ కొంతమందికి అయితే సరైనటువంటి గ్రహింపు, సరైనటువంటి ఆలోచన ఈ ఆదివారం దినము పట్ల, ఈ మందిరము పట్ల, ఈ యొక్క పరిశుద్ధ దినము పట్ల లేకోకుండా కొంతమంది ఉన్నారండి కదా. కానీ మనమైతే కొంతమంది అయితే గ్రహింపు కలిగి ఉన్నారు. దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, పాపులుగా ఉంటున్న మనల్ని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నాడు, మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు మనల్ని. కొంత సమయం ఈ ఆదివారం దినం దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించడం వల్ల ప్రభు మనల్ని రాబోయే దినాల్లో మరి కాపాడుతాడు అన్న యొక్క అభిప్రాయము, నమ్మకము, విశ్వాసము మనలో ఉండాలి అని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మరి గత దినాల్లో మనం కొన్ని మాటలు, దేవుని యొక్క వాక్యాలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క వాక్యం గురించి ఇది సజీవమైనటువంటి వాక్యం అంటే మాటలు. దేవుడు తన చిత్త ప్రకారంగా తన మనుషుల్ని ఆయా ఆరాధన సమయాల్లో నిలబెట్టుకుని దేవుని యొక్క మాటలు తెలియజేయడం ఆయన యొక్క చిత్తం. అది దేవుని యొక్క మాటలు వినడం కొంతమంది జీవితాల్లో చిత్తం. అది మరి చాలా మంది ఈ మాటలను వినుకోకుండా అశ్రద్ధ చేస్తున్నారు. మరి దేవుని యొక్క మాటల్ని ఆలకించడం అన్నది చాలా మంచి విషయం. దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడో ఈ దినము మరి గంటల కొద్ది ప్రసంగాలు కాదు, కానీ కనీసం ఒక్క మాట అయినా మనం మాట పట్టుకుని ఆ మాట ద్వారా మనం బతకాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము బ్రతికించేది. ఇది మన బ్రతుకులు సరిగ్గా లేవంటే దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా వినడం లేదండి. దేవుని మందిరంలో నిలబడి చెప్తున్న మాటలు ఇవి. మన బ్రతుకులు సరిగ్గా లేవని మనం ఏడుస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే కదా, మన బ్రతుకు ఎలాగైపోయింది ఏంటని, నాకు సరైన చదువు రాలేదు, నాకు సరైన ఉద్యోగం రాలేదు, సరైన సమయంలో వివాహం జరగలేదు, నా వివాహ స్థితి సరిగ్గా లేదు అంటే ఇవన్నీ కూడా జీవితాల్లో జరగనకూడనటువంటి అసంపూర్ణంగా ఉండిపోయినటువంటి విషయాలు. ఇవి సంపూర్ణం అవ్వాలంటే ఏం చెయ్యాలి? అదే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలి, దాన్ని ధ్యానించాలి. ఆ మాటల ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నాలు చేయాలి. అలా ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు, మరి ధైర్యం ఇస్తాడు. ఆయన ఎంత భయభక్తులు కలిగి శాంతి సమాధానంతో, సంతోష ఆనందాలతో మన జీవితాలు మనకు ముందుకు వెళ్తాయని ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. ఎంత చెప్పినా కూడా కొంతమంది, చాలా మంది మాటలు వినలేదు, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు తెలియజేసే మాటలు ఏంటంటే గడిచిన దినాల్లో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, పోయిన వారంలో తెలుసుకున్నామంటే మనము పరలోకము గురించి అన్ని, పరదైసు గురించి కొంతమంది చెప్తున్నారు, చాలా మంచిది. పాతాళం గురించి నేను ఒక భక్తిగల స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమెతో చెప్పానమాట, ఇలాగా పరదైసు అంటే ఏంటంటే అని అడుగుతున్నది ఆవిడ. చాలా కాలాల నుంచి దేవుని మందిరానికి వెళ్తుంది, బాప్తిసం తీసుకుంది. మరి ఇన్ని తెలిసినా కూడా పరదైస్ అంటే సరైన అవగాహన లేకోకుండా చాలా మంది ఉన్నారు అండి. చాలా మంది ఏమనుకుంటామంటే పరలోకము పరదైసు ఒకటే, ఏదో చెప్పుకెళ్ళిపోయి వారు రాయి గారు చెప్తున్నారు కదా, మనం వద్దాం, విందాం, ఏదో మాటలు విన్నంత పట్టుకు విందాం, నిద్రలో జారిపోతే నిద్రలోకి వెళ్ళిపోదాం అండి, అయిపోయింటే అంత భోజనం చేద్దాం, వెళ్ళిపోదాం. ఇదే పరిస్థితులు మరి
ఉంటున్నట్టుగా ఉన్నాయి. కానీ చెప్పే వాక్యాలు, ఆయన చెప్పే వాక్యాలు నేను కూడా ఇప్పటికీ ఏమనుకుంటానంటే, అది నేను జాగ్రత్తగానే వినేవాడిని, ఎక్కడ నోట్ చేసుకునేవాడిని కాదు. కానీ అవి యాక్చువల్గా నోట్ చేసుకునే జ్ఞాపకం ఉంచుకోవాలి. అవి డైరీలో రాసుకుని ఉంటే ఈ రోజు నాకు చాలా ఉపయోగపడింది అన్నమాట. కానీ ఏమైనా నోట్ చేసుకునేవాడిని కాదు. కానీ చాలా శ్రద్ధగా ఆయన చెప్పే మాటలు నేను వినేవాడిని. అవసరమైతే నా కళ్ళు మూసుకుని ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏమీ చూడకోకుండా ఆయన చెప్తున్న వాక్యాలు వింటూ ఉండేవాడిని. ఎందుకంటే వింటూ వినటం వల్ల ఏమవుతుంది అంటే అది విశ్వాసం బలపడతాం. నాకు కావాల్సింది అది ఒకటే, విశ్వాసంలో నేను బలపడాలి. విశ్వాసంలో బలపడితే దేనికి భయపడమండి మనం అండి. ఏ పరిస్థితులు వచ్చినా కూడా మనం భయపడం. ఈరోజు వాక్య ధ్యానాంశం పరలోకం గురించి దేవుడు ఏదో మాట్లాడేస్తున్నాడు నాతోటి. విశ్వాసము కనుక మనకు ఉంటే మనం దేని విషయంలో కూడా మనము భయపడము. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు భయపడద్దు అనే చెప్తా ఉంటున్నాం. కానీ కొన్నిసార్లు మనం భయపడతా ఉంటాం మనకు వచ్చిన పరిస్థితులు. అంటే దేవుళ్ళో కనుక ఉంటే మనము భయపడం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడం మీకు, మన సొంత వారు మన గృహంలో మన రక్త సంబంధి లేక మన తండ్రి తల్లి గనక చనిపోతే మనం ఏమొస్తుందంటే మనకి దుఃఖం వస్తుంది కదండి, ఏడుపు వస్తుంది. అంటే కొంతమంది చెప్తున్నారు భయం కలుగుతుంది. కానీ నువ్వు దేవునిలో కనుక నిలిచి ఉంటే, దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం నీకు ఉంటే, అటువంటి వ్యక్తులు చూసాను వాళ్ళు ఆడనండి, వాళ్ళు భయపడరు. ఏంటి కారణం అంటే వాళ్ళకు ఉన్నటువంటి దేవునిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటే మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనము భయపడము. ఇది నా ధ్యానాంశం కాదు ఈరోజు. మా ధ్యానాంశం ఏంటంటే, పోయిన వారం పరదేశ్ గురించి చెప్పారు. అంటే పరదేశ్ గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మీకు. బైబిల్లో ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే, అది యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత అంటే భూమి క్రింద భాగాల్లోకి దిగాడు. భూమి క్రింద భాగాల్లోకి దిగి అక్కడ ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశులోకి వెళ్ళాడు. ఎవిడెన్స్ దొంగతో వాక్యం చూపించడం లేదు, దొంగతో చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. దొంగ చనిపోయాడు, యేసుప్రభుల వారు చనిపోయారు, దొంగను తీసుకుని పరదేశులోకి వెళ్ళాడు. అండి అంతవరకు మనకు తెలుసు. దొంగలు తీసుకుని పరదేశులోకి వెళ్ళాడు అన్న విషయం, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్న సంగతి మనకు తెలుసు. అయితే ఆ పరదేశం ఎక్కడ ఉన్నది అన్నది ఎవరికి సరిగ్గా క్లారిటీ ఉంటుంది. పోయిన వారం అది క్లారిటీ ఇచ్చాను నేను అండి. ఆ పరదేశం అన్నది పాతాళంలో క్రింద భాగాల్లో ఉందన్నది ఎవిడెన్సే. యేసు ప్రభు కిందకి వెళ్ళాడు కాబట్టి పాతాళంలో పరదేశం ఉంది. ఇంకా ఏం క్లియర్గా చెప్పాను, భూమి క్రింద భాగాల్లో పాతాళం ఉంది, పరదేశం ఉంది, రెండు ఉన్నాయి అక్కడ. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి, పాతాళ లోకంలో ఉన్నాడు. మరి లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు, పరదేశంలోకి వెళ్ళాడు. సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు మరి ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడన్నా, సమూయేలు క్రింది భాగాల్లో నుంచి దుప్పట కప్పుకొని వస్తున్నాడు. అంటే చనిపోయిన తర్వాత వ్యక్తులు ఎక్కడికి వెళ్తారండి, ఇప్పుడు పరదేశంలోకి వెళ్తారు. చాలా మంది ప్రార్థన చేస్తారు చనిపోగానే, ఇదిగో పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. మేము కూడా మీ దగ్గరికి వచ్చేస్తాం. శామ్యూయల్ రాయ్ గారు, మీరు చనిపోయిన వెంటనే పరలోకంలో ఉన్నారు, దేవుని కుడిపార్శాన. అంటే అబ్రహాం ఎక్కడున్నాడో దేవుని కుడిపార్శాన లేడు. అంటే లాజరు దేవుని కుడిపార్శాన ఉన్నాడనేసి ఉంది. కానీ ఇక్కడ మరి ఇప్పుడు దేవుని కుడిపార్శ్వంలో ఉన్నట్టుగా అంత క్లారిటీ లేదు మనకి. ఇంకా చెప్పాలంటే ఈ పరదేశం అన్నది కింద పాతాళంలో ఉంది. యేసు ప్రభు చనిపోయి కిందకి వెళ్ళిన వరకు కూడా 2000 సంవత్సరాల వరకు కూడా మరి అక్కడ పరదేశంలోకి వెళ్ళి దాన్ని చరణగా పట్టుకుని పైకి తీసుకెళ్ళాడు. ఆ పరదేశిని మధ్యాకాశంలో పెట్టినట్టుగా మనం చూసాం. వాక్యాలు కూడా మనం చూసాం. అపోస్తలుడైన పౌలు మధ్యాకాశంలోకి వెళ్ళాడు, ఆత్మవశుడై పరదేశంలోకి వెళ్ళినట్టుగా ఇవన్నీ కూడా మనం చూసాం. మరి అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అవన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. అంటే పరదేశం గురించి కొన్ని విషయాలు మనకు అందినంత మట్టుకు కొన్ని విషయాలు తెలియజేసుకున్నాం. అయితే ఈ దినాన్ని పరలోకం గురించి మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలా మందికి పరలోకం అంటే అందరికీ తెలుసు కదండి. పరలోకం పైన ఉందనేసి, పరలోకంలో దేవుడు ఉన్నాడనేసి,
అండ్ ఇంకేమున్నాడండి పరలోకంలో? పరలోకంలో ఏమున్నాడు? ఇంకా దేవుడు ఉన్నాడు. మీకు తెలిసినటువంటి చెప్పండి, మిగతా నేను చెప్తాను అనమాట. చెప్పండి. అంటే దేవదూతలు ఉన్నారంట. ఎస్, పరలోక రాజ్యంలో దేవదూతలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. ఇంకా అండి ఎవరు? బంగారపు వీధులు ఉన్నాయా? ఎస్, ఇది అయ్యగారు చెప్పిన మాట మనకి జ్ఞాపకం ఉంది అండి. మా పరలోక రాజ్యంలో బంగారపు వీధులు ఉన్నాయి, ఆ వీధుల్లో నడుస్తూ ఉంటారంట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే యేసు ప్రభు రెండవ రాకడ, పునరుద్ధానం అయిన తర్వాత. అది కూడా మొదటి పునరుద్ధానం అని చెప్పారు. అదేంటి? జీవ పునరుద్ధానం. ఎవరైతే భక్తి కలిగి జీవితం జీవించారో ఆ భక్తి జీవితాన్ని జీవించిన వారు మరి మొదట లేస్తురు అంటారు. ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేతురు అంటారు కదండి. మరి ప్రభువులో భక్తి గల జీవితం జీవించిన వారు మొదట లేతురు. దేవుడు మనం తను వచ్చిన మొదటి రాకడలో ఆ జీవ పునరుద్ధానంలో మరి యేసు ప్రభుల వారు వచ్చి భక్తి గల జీవితం జీవించిన వారిని మొదట లేపుతారంటారు. మరి భక్తి లేని జీవితం జీవించిన వాళ్ళు మొదట రాకడలో ఎత్తపడరంట, వాళ్ళు లేపపడరంటారు. వాళ్ళు భక్తి గల జీవితం జీవించిన వారు మాత్రమే మొదటి పునరుద్ధానం అని పరిశుద్ధ గ్రంథంలో రాయపడం. అంటే రెండో పునరుద్ధానం కూడా ఉందన్నమాట అండి. మొదటి పునరుద్ధానం అవుతుంది. మొదటి పునరుద్ధానం అయిన తర్వాత మరి 1000 ఏండ్ల పరిపాలన ఉంటుందంట. అండ్ ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు పరిపాలిస్తారంటే దేవుని కొరకు భక్తి జీవితం కలిగి అండి హతసాక్షులైన వారికి దేవుడు రాజ్య పరిపాలన అప్పచెప్తాడంట. వాళ్ళు మరి రాజ్య పరిపాలన చేస్తారంట. 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ఎప్పుడు రెండో పునరుద్ధానం అంటారంటండి. అది మరణ పునరుద్ధానం, ఇది జీవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం. రెండో పునరుద్ధానంలో వీళ్ళందరినీ ఎందుకు లేపుతాడంట? భక్తి లేని జీవితం జీవించిన వాళ్ళందరినీ కూడా తీర్పులోకి తీసుకొస్తాడంట. తీర్పు అయిన తర్వాత వాళ్ళ నిత్య నరకంలోకి, ఆ మరణానికి అప్పచెప్తాడంట. అది ఎవరి కోసం నిర్మించబడ్డాది నరకం అంటే? అది సాతానుకి, దాని యొక్క ఎవరండి? దాని యొక్క అనుచరులకి మరి అది ఏర్పాటు చేయబడ్డది అంటండి. ఆ యొక్క నరకం, ఆ మరణానికి సిద్ధమైన వాళ్ళందరూ, లేక భక్తి జీవితం జీవించిన వారందరూ కూడా ఆ యొక్క నరకానికి అప్పచెప్తారు. అండ్ భక్తి జీవితం కలిగిన వారందరూ కూడా ఆయన యొక్క పునరుత్థానం, ఆయన యొక్క రాకడ వరకు కూడా ఒక నెమ్మది గల స్థలంలో ఉంటారని కూడా పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను. చనిపోయిన తర్వాత అక్కడ ఉండేది ఏంటంటే నెమ్మది గల స్థలము, అది విశ్రాంతికరమైనటువంటి స్థలంలో ఉంటారు. అంటే భక్తి లేని జీవితం జీవించిన వారు నెమ్మది లేని స్థలానికి, ఆ పాతాళానికి, శ్రమల ఆ స్థలానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఈ లోకంలో జీవిస్తున్న మనము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాం, లేక 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే. ఈ 80 సంవత్సరాలు జీవించే వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, అన్ని వయసుల వాళ్ళు కూడా, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని చెప్పేవాళ్ళు ఎక్కువ ఎవరు ఉండరండి. అందరూ కూడా ఏం చెప్తారంటే, ఏదో రకమైన శ్రమల వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. శ్రమల గుండానే మేము వెళ్తున్నాం అని చెప్తా ఉంటారు. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి అదొక శ్రమ అండి, అదొక బాధ. యవనస్తులకు కొన్ని రకాలైనటువంటి బాధలు, శ్రమలు అండి. పెద్దవాళ్ళకి అంటే అక్కడ కుటుంబ బాధ్యతలు అన్నీ పెరిగిపోయి వాళ్ళకి వచ్చే శ్రమలు ఇన్ని అన్నీ కాదు. ఈ రకంగా దేవుడిచ్చినటువంటి చిన్న ఈ యొక్క ఆయుస్సులో 60-70 సంవత్సరాల్లో పడే శ్రమలు ఎలా ఉన్నాయంటే, చాలా శ్రమలు పడవలసి వస్తుందండి. అయితే నేను చెప్తున్నాను, చాలా మంది ఏమంటారంటే, అమ్మో ఇన్ని నరకయాత్రలు నేను భరించలేకపోతున్నాను, ఈ లోకంలో ఇన్ని శ్రమలు నేను అనుభవించలేకపోతున్నాను. ఒక రకమైనటువంటి బాధ కాదండి నాకు. ఇదిగో దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్ళిపోతే మంచిది అని అలాగని కొంతమంది అనుకుంటా ఉంటారు కదా. కానీ ఈ యొక్క జీవితాన్ని ముగించుకోవాలనుకుంటా ఉంటారు కొంతమంది. కానీ నేను చెప్తాను, నువ్వు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ చిన్న ఆయుస్సు, అతి కొద్ది చిన్న ఆయుస్సు మరి తర్వాత జరగబోయే జీవితం చాలా లెంగ్తీ జీవితం అండి. అది ఎన్ని సంవత్సరాలు అంటే అది యుగ యుగాలు.
ఇదిగో నువ్వు ఈ దినాన్ని శ్రమలు అనుభవించలేక కష్టాలతో బాధలతో పడి ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించుకోకుండా ప్రభువు మీద సంపూర్ణంగా నమ్మకం విశ్వాసం ఉంచుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే చనిపోవాలని అనుకుంటున్నావు. ఈ 60 సంవత్సరాల బాధ భరించలేకే చనిపోతున్నావు. కానీ చనిపోయిన తర్వాత అసలు శ్రమలు మొదలవుతున్నాయి. ఆ శ్రమలు ఎంత అంత కాదు. దైవజనులు అనేక మంది చెప్తా ఉంటారు ఆ శ్రమల గురించి, ఆ నరక యాతనల గురించి, ఆ బాధల గురించి. కానీ మనం ఏమే వాటిని వినం, పెడచెవిని పెట్టేస్తా ఉంటాం ఆ శ్రమలు. నేను అంటాను, ఈ లోకంలో దేవుడిచ్చిన జీవితం ఎంతో యోగ్యకరమైనటువంటి జీవితం, ఎంతో ధన్యకరమైనటువంటిది ఈ జీవితం మనకు దేవుడు ఇస్తున్నాడు. ఈ జీవితంలో మనం ఎలా ఉండాలంటే ప్రభువుని నమ్ముకుని సంతోషించాలి. పౌలు అందుకని చెప్తున్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా ఇదిగో మరలా చెప్పుదని సంతోషించుడి, మరలా చెప్పుదని సంతోషించమంటాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈ వచ్చినటువంటి చిన్న బాధల్ని ఇదిగో యాత్రికుల ప్రయాణం లాగా ఆ బరువంతా వేసుకుని ఈ శ్రమలు గుండా మనం వెళ్తూ ఉంటాం. ఏదో శ్రమలు అనుకుంటా ఉంటాం. కానీ ఇవి శ్రమలు కాదండి. ఇవి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమలు కానీ, ఈ వ్యాధులు కానీ, బాధలు కానీ అసలు ఇవి శ్రమల కింద లెక్క కట్టకూడదు. మనం ఇదిగో అసలైన శ్రమలు ఎప్పుడు మొదలవుతాయంటే నీకు ఈ లోకంలో పళ్ళు మోసిన తర్వాత అప్పుడు మొదలవుతాయి శ్రమలు. ఆ శ్రమలను ఇంకా భరించలేవు. ఎంత నరక యాతనలో కొన్ని 1 రోజు ఉండి 2 రోజులు ఉండి పోయిదా, 1 సంవత్సరం ఉండి 2 సంవత్సరాలు భరిస్తామా? కాదండి. అది నిత్యము ఉండే ఆ శ్రమలు. ఆ శ్రమలకి ఆ బాధలకి అంతమంటూ ఉండదండి. అటువంటి శ్రమల గురించి శ్రమల గుండా నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గము, అది యేసయ్యనే అంగీకరించటం, యేసయ్యలో సంపూర్ణమైనటువంటి నమ్మకము విశ్వాసం ఉంచటం. దేవుడు మరి మన నిమిత్తము పరలోకాన్ని నిర్మించి ఇచ్చాడండి అండి. దేవుడు మన నిమిత్తము ఆ యుగాలు ఆయనతో కలిసి ఉండాలనే పరలోకాన్ని నిర్మించి ఇచ్చాడు. పోయిన వారు చెప్పిన ఒక మాట మరి గుర్తున్న వాళ్ళు చెప్పండి. దేవుడు ఈ యొక్క ఆ పరలోకాన్ని, ఈ యొక్క సృష్టిని, మనుషుల్ని అండి ఎందుకు సృష్టించాడు అని చెప్పాను అన్నమాట. ఆయన ఆరాధించాడు. ఇంకా కరెక్ట్ సమాధానం రాలేదు. ఎస్ అండి, దేవుడు ప్రేమ ఉన్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పాను. ఆయన ప్రేమ ఆయన దగ్గర ఉంచుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రేమను ఇతరులకు పంచాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే సృష్టిని సృష్టించడం మొదలుపెట్టాడు. దానికంటే ముందు మానవుని సృష్టించాడు. ఇంకా చెప్పాను, మొట్టమొదటి యొక్క సృష్టి అంటే లూసిఫర్ని సృష్టించాడని. ఆయన మొట్టమొదటి సృష్టి ఏంటి? లూసిఫర్ని సృష్టి. ఎందుకు సృష్టించాడు? ఆయనకున్నటువంటి ప్రేమని వెల్లడిపరచడానికి, ఆయనకున్నటువంటి ప్రేమని మరి ఇతరులకు చూపించాలన్న ఉద్దేశంతో లూసిఫర్ను సృష్టించాడు. మొట్టమొదటిగా ద గ్రేట్ ఏంజెల్. దేవదూతను సృష్టిస్తే అది మోసం చేసింది. సరే, ఇది మోసం చేసింది కదండి, మరి మనుషులు సృష్టించాడు. మనుషులు ఏం చేశారు? అవ్వమ్మ ఏం చేసింది? ఇదంతా మనకు తెలుసు అండి. దేవుడు ప్రేమించిన, దేవుడు ఉన్నటువంటి ఆ ప్రేమను ఇతరులకు పంచాలనుకుని కోరుకుంటుంటే ఇక్కడ ఆ ప్రేమను పొందుకునేవారు తక్కువైపోయారు. సరే, అసలు అంశానికి వద్దాం. దేవుడు మరి మన నిమిత్తము పరలోకాన్ని సృష్టించాడు అండి. దేవదూతలు అక్కడ సృష్టించబడ్డారు. పరలోకాన్ని అక్కడ దేవుడు ఉన్నాడు. మరి మన నిమిత్తం సృష్టించాడు. ఎంత ఆయన ప్రేమమయుడు అని ఒక మాట చూసి ముందుకు వెళ్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఎంత చక్కని మాట చెప్తున్నాడంటే ఆయనకున్నటువంటి రూపము ఎటువంటిది? ఆ రూపం మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చాలండి. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలు 3వ అధ్యాయం 20వ వచనంలో వచ్చిందండి మాట. మన పౌరస్థితి అండి. మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకములో ఉందంట అండి. పరలోకాన్ని దేవుడు సృష్టించాడు మన నిమిత్తము. మన పౌరస్థితి ఎక్కడుందండి? పరలోకములో ఉంది. మన ఇహలోక సంబంధంలో వాళ్ళము తాము మనము. మన ఆధారం ఎక్కడంటే, మన కారాపట్రస్ ఎక్కడంటే పరలోకము.
మన ఆధార్ కార్డులో ఉండాల్సిన అడ్రస్ ఎక్కడ ఉండాలంటే అది పరలోకంలో ఉండాలంటే ఈ లోకమైనటువంటి అడ్రస్ కాదండి. అంటే ఈ పరలోకం గురించి ధ్యానం చేసుకోకపోయే ముందు పరలోకం గురించి తెలుసుకోవాలనే మరి ఆశ మనలో ఉంది. అంటే పరలోకం గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ దాంట్లో 1-2 విషయాలు మాత్రమే మనం బహుక్లుప్తంగా ధ్యానం చేద్దాం ఈ దినాన్ని. మరి పరలోకం గురించి తెలుసుకోవాలి. మరి ఈ యొక్క జీవిత యాత్ర ముగిసిన తర్వాత పరలోకంలోకి మనం వెళ్ళాలనే ఆశ మనలో ఉంటుంది కదండి. అటువంటి పరలోకం ఎలాగుంటుంది? పరలోకం అంటే మనకు తెలిసిందల్లా దేవుడు అక్కడ ఉన్నాడు, అంటే దేవదూతలు అక్కడ ఉన్నాయి, మరి ఆరాధిస్తున్నారని కూడా కొంతమంది తెలియజేశారు. నిజమే, మంచిదే. మరి అక్కడ ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. పరలోకంలో గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలని అంటే, పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలి, అక్కడ ఉండాలని అంటే పరలోకం గురించి మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. వి నీడ్ టు నో ద హెవెన్ హౌ ఇట్ ఈస్ అంటారు కదా. ఏ పరలోకం ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. మరి ఇంతకుముందు మనకు పోయిన సంవత్సరం అనుకుంటా మనము అరకు వ్యాలీ ఎగ్జిబిషన్ అక్కడికి వెళ్ళాం కదండి చూడడానికి. మరి వెళ్ళక ముందు ఏమన్నారంటే మేరీ సుజాత వీళ్ళందరూ కూడా బాబుగారు మీరు దేవుడి బ్రదర్ వెళ్ళి ఆ అరకు మనం వెళ్ళాలని ట్రిప్ చేస్తున్నాం, మనం ఆలోచిస్తున్నాం కనుక ఆ అరకు ఎలా ఉంటుందో ముందుగా మీరు వెళ్ళి ఒకసారి చూసి రండి. అంటే ఇంతమందికి అకామిడేట్ అవ్వగలరా? అటువంటి అటువంటి ప్రదేశం అక్కడ ఉందా? అక్కడ భోజనాలు ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, మనం అందరం అక్కడ కూర్చొని ఒక చిన్న ప్రార్థనలా చేయడానికి ఆ పరిస్థితులు అక్కడ అనుకూలిస్తాయా? అటువంటి ప్రదేశం ఉందా? ఇవన్నీ కూడా మీరు వెళ్ళి చూసినట్టంటే మరి దేవుడి బ్రదర్ నేను అక్కడికి ముందుగానే వెళ్ళి ఆ అరకు ప్రాంతానికి వెళ్ళి ఏ ప్రాంతం అయితే మనకి అనువుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది ఈ ప్రార్థన చేసుకుంటానికి కానీ పాటలు పాడడానికి కానీ అక్కడ ఆ స్థలంలో దేవుని స్తుతించడానికి కానీ మనకి ఆ ప్రదేశం ఎలా ఉంటుందని ముందుగా చూసి రమ్మన్నప్పుడు మేము ఇద్దరం వెళ్ళామండి. ఒక రోజు వెళ్ళి ఆ అరకు ప్రాంతంలోకి వెళ్ళాము. ఆ యొక్క అరకు యొక్క రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ రిసార్ట్స్ యొక్క ఆ మేనేజర్ తో మాట్లాడాము. ఎలాగుంటుంది ఫుడ్, ఏమేమి పెడతారు, మాకు మెయిన్ ఏమి ఇస్తారు, ఈ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుని మేము వచ్చిన తర్వాత అప్పుడు మనం అందరం కూడా అక్కడికి అరకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి రావడానికి దేవుడు మనకి పరిస్థితులన్నీ అనుకూలపరిచాడు. అదే విధంగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తారు ఎవరన్నా అంటే ముందుగా వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసి వచ్చిన వాళ్ళే. ఎక్కడండి? యెహోషువ కాలేబులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? మరి మోసే వాళ్ళని కనాను ప్రాంతానికి ముందుగా పంపించాడు. మన స్వాధీనపరచుకోవడం పోయే ఆ ప్రాంతం ఎలాగుంటుంది ఒకసారి వెళ్ళి మీరు చూసిరండి అన్నప్పుడు 12 గోత్రాల్లో నుంచి 12 మందిని యెహోషువ కాలేబులు కూడా గోత్రాల్లో ఉన్నారు. అంటే వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు 10 మంది ఒకలాగా చెప్పారు ఆ కానాను గురించి, యెహోషువ కాలేబులు ఒకలాగా చెప్పారు. వాళ్ళ చెల్లి చేసుకున్న తర్వాత మరి మోసే వీళ్ళందరికీ కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఆ కనాను ప్రాంతంలో ఉన్న ఆ యొక్క దేశాలని మరి జయించినట్టుగా కూడా మనము మెడిటేషన్ చేసామండి. మనం ధ్యానించాం కదా వాక్యం. కనాను ప్రాంతంలో ఉన్నటువంటి 7 జాతుల వారిని వెళ్ళగొట్టి మోసే ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని ఏ విధంగా స్వతంత్రించుకున్నారో ఆ వాక్యాన్ని కూడా మనము ధ్యానం చేసాం. ఈ సమయంలో మరి పరలోకం గురించి తెలుసుకుంటున్న మనకి ముందుగా పరలోకం ఏ విధంగా ఉంటుంది, మనకి కొన్ని విషయాలు మనకు తెలుసు. దేవుని చిత్తమైతే దేవుడు మనకి ఇంకా కొన్ని విషయాలు బయలుపరచాలని దేవుని దగ్గర నేను ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిగా మరి ఏం చేస్తున్నాను అంటే అక్కడ మన పౌరుల స్థితి అక్కడ ఉందంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక మాట ఉందండి, మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అన్న మాట. అంటే అక్కడ ఉందంటే ఫిలిప్పీ పత్రికలో ఆ మాట అక్కడ ఉంది చక్కగా. ఏమని ఉంటుందంటే మన శరీరాలు దీన శరీరాలు, మన శరీరాలు బలహీనమైనటువంటి శరీరాలు, ఈ మట్టి శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడంట తన మహిమ గల శరీరానికి సమరూపముగా గల దానిగా దాన్ని మార్చుకున్నాడు. అంటే ఎంత గొప్ప ధన్యత! దేవుడు చేసే అద్భుతాల్లో ఇదొక అద్భుతం. మనందరికీ తెలుసు, ఇప్పుడు బ్రతికున్నంత కాలము మనము మట్టి శరీరంతో మనం జీవిస్తూ ఉంటాం. అంటే ఈ మట్టి వెళ్ళి మట్టిలో కలిసిపోతాయి ప్రాణం పోయిన తర్వాత. అంటే తర్వాత ఆ దేవుడి రాకల్లో మహిమ శరీరాలుగా మన శరీరాలు లేపబడతాయండి. ఇంకా ఇంకో విషయం మీకు తెలియజేస్తాను. మహిమ శరీరం అన్న పాయింట్ వచ్చింది కాబట్టి ఏంటి ఈ మహిమ శరీరాలు అందరికి ఇస్తాడా? ఏంటి భక్తి గల జీవితం జీవించిన వాళ్ళకి
భక్తి లేకోకుండా భక్తిహీనులుగా జీవించిన వాళ్ళకి కూడా మహిమ శరీరాలు దేవుడు ఇస్తాడు. ఈ మహిమ శరీరాలకి మరణం అంటూ ఉండదంట. ఆడు భక్తిహీనుడు అవనండి, భక్తి పరుడు అవనండి. భక్తి గలవానికి దేవుడు మొదటి పునరుత్థానంలో మహిమ శరీరం ఇచ్చి లేపుతాడు. 1000 ఏళ్ల పాలన తర్వాత ఇదిగో ఆయన యొక్క పరలోక రాజ్యములు ఆయనతో కూర్చుండబెట్టుకుంటా ఉంటాడు అన్న విషయాన్ని మనకు తెలుసు. మరి భక్తిహీనులైన వారి సంగతి ఏంటండి? అండ్ భక్తి లేకోకుండా పాపంలో జీవించిన వారు వాళ్ళు చనిపోతారు. వాళ్ళు మట్టి శరీరం మట్టిలో కలిసిపోతాయి. కానీ తర్వాత దేవుని వాకల్లో ఏమవుతుంది అంటే 2వ పునరుత్థానము, అది మరణ పునరుత్థానము, అది తీర్పు పునరుత్థానము. ఆ పునరుత్థానంలో కూడా ఈ భక్తిహీనులకు కూడా మరి మహిమ శరీరాలు ఇస్తాడంట. ఆ ఎలాంటి మహిమ శరీరాలు అయితే వాటికి ఏముండదండి? మరణం ఉండదు. ఆ మహిమ శరీరాలకి అవి నిత్యము నరకములో తాగుతూ ఉంటాయండి, శ్రమలు పడతా ఉంటాయి, బాధలు పడతా ఉంటాయి అంటండి. వాటికి మరణం ఉండదు. దేవుడిచ్చే మహిమ శరీరానికి మరణం ఉండదు. అది భక్తిపరుడికి అయినప్పటికీ కానీ, భక్తిహీనుడు అయినప్పుడు కానీ. ఒకవేళ మహిమ శరీరమే ఇవ్వలేదు అనుకోండి భక్తిహీనుడికి, వాళ్ళు 100 రోజులు వాళ్ళ జీవితం అంతమైపోతారు అన్నమాట. వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో పడేట్టు వాళ్ళు ఏమైపోతారు? కాలిపోతారు. కానీ దేవుడిచ్చిన ఈ మహిమ శరీరానికి మరణం ఉండదు. మహిమ శరీరాలు అంతం ఉండదు. వాటికి చావు ఉండదు. వాటికి మహిమ శరీరాలు ఎంతగా ఉన్నాయి. మరి భక్తిగల జీవితం జీవించే వాడికి ఎంత గొప్ప ధన్యత అంటే ఈ మహిమ శరీరంతో నిత్యము జీవిస్తారు. ఈ మహిమ శరీరానికి మరణం ఉండదండి, చావు ఉండదు. వాళ్ళు నిత్యము దేవునితో సంతోషిస్తూ ఉంటున్నారని తెలియజేస్తున్నానండి. ఇక్కడ మరి మోసే 12 గోత్రాల నుంచి 12 మందిని కూడా పంపించాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రదేశాన్ని చూడడానికి. మరి పరలోక రాజ్యంలో ఎవరున్నారు అనుకున్నామండి? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఆ యొక్క దేవుడు అన్నది మనం చూస్తుంటే ప్రకటన గ్రంథంలో ఆ శిష్యుడైనటువంటి యోహాను గారికి పద్మాసులో ఆ యొక్క పరలోకం గురించి అక్కడ దేవుడు ఆయనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆ మాటలు ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథం 1:3 వచనంలో ఈ చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో తెలియదు కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న విషయాలు 1:3 వచనంలో ఏమంటున్నాడండి? సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని వాటిలో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులంట. చూడండి, ఇప్పుడు మీకు ఎంత చెప్పాను కదా, దేవుడు మనకిస్తున్నటువంటి ఈ ఆయుష్లో ప్రభు సన్నిధికి, ప్రభు మందిరానికి, ప్రభు యొక్క దినము, పరిశుద్ధ దినములో వచ్చి కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు ధన్యుడు అంటే ఈ యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు ధన్యులు, ఈ యొక్క వాక్యాన్ని గ్రహించే వాళ్ళు ధన్యులు. ఈ మాట ఇక్కడ యోహాను ద్వారా తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఈ విషయాలు చదివి దీన్ని గైకొనేవారు ధన్యులు అంటాడు. ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నంటే 21వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నామంటే ఈ మాటలు నమ్మకమైనవి, ఈ మాటలు నిజమైనవి అంట. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు జీవము కలిగినటువంటి ఈ మాటలు నిజమైనవి అంట, నమ్మకమైనవి అంట. ఎందుకంటే ఈ మాటలు చదవట్లేదండి, ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను. చాలా మంది దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు చదువుతారు కానీ వారు ఏం చేయరండి? నమ్మరు. వాటిని దేవుని యొక్క మాటలను చదువుతారు, దాన్ని గ్రహించుకోవాలి. కొంతమంది దేవుని యొక్క మాటలు చదువుతారు, దాన్ని వినరు. ఎందుకంటే అందుకే చెప్తున్నా, వాళ్ళు ఎలా ఉంటారండి? ధన్యకరమైన జీవితాలు జీవించలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యము ఇది నిజమైనవి అనేసి పద్మాసులో ఉన్నట్టు యోహాను ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు. యేసు ప్రభు శిష్యుడుగా ఉంటూ యేసు ప్రభును చూశాడు, యేసు ప్రభు జీవించిన జీవితాన్ని చూశాడు, ఆయన పడ్డ శ్రమలను చూశాడు, ఆయన జీవితం అంతటినే మరి చూసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన ఆత్మవశుడే యోహాను గారు పద్మాసులో వెళ్ళి ఆ పరలోక పట్టణ యొక్క దర్శనాన్ని చూసి రాస్తున్న మాటలు ఇవి. ఏంటంటే ఈ మాటలు నిజమైనవంట. దీన్ని గైకొనేవారంటే ధన్యులంట. పరలోక పట్టణం గురించి మనం చూస్తూ ఉంటున్నాము. ఆ పరలోక పట్టణము ఎలాగుంటుందంటే
అంటే దేవుడు ఆసీనుడై, సింహాసన ఆసీనుడై, దేవుడు పరలోక రాజ్యములో ఆసీనుడై ఉన్నాడంట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, అసలు ఈ పరలోక పట్టణం ఎలా ఉంది? ఆ పట్టణము సత్యౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానంగా ఉంది. చాలండి, ఆ కొలకరతో కొలుస్తున్నాడంట. అంటే యోహాను గారు పద్మాసులో ఆత్మవశుడై వెళ్ళి పరలోక పట్టణం దర్శనాన్ని ఆయన చూస్తున్నాడండి. అంటే మనకు తెలియదు పరలోక పట్టణం ఎలా ఉంటుందో. ఇప్పుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒక మాట ఉంది ఏంటంటే అది సత్యౌకముగా ఉందంట. రెండో మాట ఏముందంటే అది దాని పొడుగు దాని వెడల్పు సమానంగా ఉన్నాయంట. జాగ్రత్తగా మీరు ఈ మాట వినండి, ఈ మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. రేపు పొద్దున ఎవరైనా దైవజనులు వచ్చి పరలోక పట్టణం ఎలాగుంటుంది అని చెప్తే దాంట్లో మొట్టమొదటి మాట మనం ఏం చెప్పాలంటే అది సత్యౌకమైనది అని చెప్పగలగాలి. చెప్తారు ఈ మాట. మీరు ఈ మాట చెప్తే, ఓ ఇక్కడ ఉన్న సంఘ కాపురి ఈయనకి పరలోక పట్టణం గురించి ఒక మాట చెప్పాడులే అనే ఒక అభిప్రాయం ఆయనలో కలుగుతుంది. మీరు ఏం చెప్పకుండా గమ్ముగా కూర్చున్నారనుకోండి, ఇలా పరలోక పట్టణం గురించి ఏమీ తెలియదు. ఇక్కడ ఉన్న కాపులు కూడా పరలోక పట్టణం గురించి ఏమీ చెప్పడం లేదు. అన్ని ఈ ఉద్దేశం, ఈ అభిప్రాయం ఆయనలో కలుగుతుంది. కనుక దయచేసి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, పరలోక పట్టణం ఎలా ఉంటది అని అంటే అది సత్యౌకముగా ఉంటది అంట. సత్యౌకముగా అంటుందంటే ఏంటి అండి? సత్యౌకముగా ఉంది అని రాసేసారు యోహాను గారు ఆత్మవశుడే తెలియజేస్తున్న మాటలు. మనకు అర్థం అవ్వాలి కదా అది అండి. అర్థం అవ్వకుండా గంట ప్రసంగం చేసే బదులు అర్థమయ్యేలాగా 5 నిమిషాలు చెప్తే చాలు. నాకు అదే ఉద్దేశం. అందుకనే నేను తెలియజేసే మాటలు మీకు అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశం నాలో. చెప్పే మాటలు, దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే సత్యౌకముగా ఉందంటే పరలోక పట్టణం అండి. దాని పొడవు దాని వెడల్పు సమానంగా ఉన్నాయంట. అక్కడే ఉన్నది వాక్యంలోనే, కింద చదివితే మీకు దాని వెడల్పు ఎలా ఉందంట, దాని పొడవు కూడా అంతే ఉందంట. అండ్ మనం పట్టుకున్న ఇల్లు ఎక్కడ పట్టుకున్నది మన మందిరమే చూస్తాం. మన మందిరం ఎలా ఉందండి? దీని పొడవు ఎలా ఉంది? ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. దీని వెడల్పు ఎంత ఉంది? తక్కువ ఉంది. కానీ పరలోక పట్టణం ఒక పొడవు ఎంత ఉందో వెడల్పు కూడా అంతే ఉంటుందా. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది సత్యౌకమైనది. అంటే 4 పక్కల కూడా ఒకలాగే ఉంటది. ఇటుపక్క కూడా మరి అలాగే ఆ గోడ, దీని వెనకాల ఉన్న గోడ కూడా, ఈ 4 గోడలు కూడా సమానంగా ఉంటాయంట. పరలోక పట్టణానికి ఉన్నటువంటి విశిష్టత, ఇది ప్రత్యేకత. 4 గోడలు కూడా సమానంగా ఉంటాయంట. అది చాలా పొడవుగా ఉంటదంట. కానీ నిద్ర వచ్చిన వాళ్ళు లెగిసి వినండి ఈ మాటలు. అంటే ఇంకొక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను ఏంటంటే, 4 గోడలు సమానంగా ఉన్న ఇల్లు ఎవరు కట్టుకోరండి అండి. అందరూ కూడా ఇల్లు ఇలాగే కడతారు. అయ్యగారు ఎలా కట్టారు అలాగే కడతారు. ఇది పొడవు ఉంటుంది, దాని వెడల్పు తక్కువ ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పరలోక పట్టణం దాని ఎత్తు అండి. ఎంత పొడవు పెట్టినా గోడలు, ఎంత వెడల్పు పెట్టినా గోడలు, దాని ఎత్తు మహా అయితే 11 అడుగులు పెడతాం అండి. ఇంకా పెట్టుకున్న వాళ్ళు 12 అడుగులు ఎత్తు పెట్టుకుంటాం. కానీ పరలోక పట్టణం అక్కడ ఎత్తు ఎంత ఉంటుంది అని తెలుసండి. ఎంత పొడవు అయితే ఉందో ఇది వాక్యం ఉందండి, చదవండి. దాని పొడవు, దాని ఎత్తులు, దాని వెడల్పు అన్నీ కూడా సమానంగా ఉన్నాయంట. పరలోక పట్టణం యొక్క గోడలు ఎలా ఉన్నాయంటే, గోడలు ఎంతైతే పొడవు ఉందో అంత ఎత్తు కూడా మరి హైట్ ఉన్నదంట. అంటే మనం కళ్ళు పెట్టి చూస్తే మన ఎత్తు మనకు కనపడదు అన్నమాట. అంత ఎత్తున్న పరలోక పట్టణం. అండ్ ఎవరి కోసం నిర్మించండి దేవుడు? ఇది ఎవరి కోసం నిర్మిస్తున్నాడు? ఈ పరలోక పట్టణం మన కోసం అండి. ఇంత ఎత్తున్నటువంటి గోడలు ఉన్నటువంటి పరలోక పట్టణం, దాని వెడల్పు ఇప్పుడు అర్థమైందండి. సత్యౌకం అంటే ఏంటంటే పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ కూడా సమానంగా ఉంటాయి అంట పరలోక పట్టణం. మరి ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఎంత ఎత్తు ఉంటుంది అని అంటే మరి అది ఒక దైవజనులు చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, భూమి మీద ఈ యొక్క భూమి ఎంత వెడల్పు అయితే ఉందో
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 కోట్ల కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు మన భూమి ఉందనుకోండి. 6 కోట్ల చదరపు కిలోమీటర్లు మన భూమి ఉంటే నీరు ఎంత ఉంటుందండి? అంటే భూమి మీద భూమి ప్రాంతం ఎక్కువ ఉంటుందా, నీటి ప్రాంతం ఎక్కువ ఉంటుందా? అంటే నీరు ప్రాంతం ఎక్కువ ఉంటుంది. అందరికి తెలిసి అప్డేట్ అయిపోయారు అందరు, బాగుంది. అంటే భూమి 6 కోట్ల చదరపు కిలోమీటర్లు ఉంటే నీరు మరి 18,000 కోట్ల కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు నీరు ఉందంటారు. అండి ఎంత వెడల్పు ఇంత పొడవు అనమాట. అంటే పరలోక పట్టణం ఒక ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాను. మరి 18,000 కోట్ల చదరపు కిలోమీటర్లు వైశాల్యం ఉంటుంది అక్కడ. అంటే ఆ యొక్క చుట్టుకొలత కదా. మరి ఎత్తు ఎంత ఉంటుంది? ఆ ఎత్తు ఎలా తెలియాలంటే ఈ 18x18 అంటాడు. 6 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమి, 12 కోట్ల చదరపు కిలోమీటర్ల నీరు, 18 కోట్ల చదరపు కిలోమీటర్లు అయితే 18x18 వేస్తే 36, అది 364 చదరపు కిలోమీటర్ల ఎత్తు ఉంటుందంట. అంటే వైశాల్యం ఉంటుందంట. అంటే పరలోక పట్టణము అంత పెద్దదన్నమాట. ఇప్పుడు అర్థమైందండి. పరలోక పట్టణము చచ్చౌకముగా ఉంటుంది. అది మన సాధారణంగా మనం ఏం చేసుకుంటామంటే ఒక స్క్వేర్ లో ఇల్లు ఉండాలి, లేకపోతే ఒక రెక్టాంగిల్ లో ఇల్లు ఉండాలి. అంటే ట్రయాంగిల్ లో ఇల్లు ఎవరో కట్టుకోరు, అంటే ఒక భవంతిని ఎవరు కట్టుకోరు. మరి ఈ యొక్క గృహాలు మనం ఎలా కట్టుకుంటామంటే అయితే స్క్వేర్ లో కట్టుకుంటున్నాము, ఎక్కువగా రెక్టాంగిల్ గా కట్టుకుంటున్నాం. కానీ పరలోక పట్టణం ఎలా ఉందంటే సత్యవకముగా ఉంటుందంట. దాని గోడలన్నీ సమానంగా ఉంటాయి, దాని ఎత్తంతా కూడా సమానంగా ఉంటుందనేసి అక్కడ పరలోక పట్టణం గురించి ఆత్మవశుడై యోహాను గారు చూస్తూ తెలియజేస్తున్నట్టు మాటలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఇదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంటే గోడలు చూసాం కదండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉందంటే, పట్టణమునకు ఎత్తైన ప్రాకారం ఉందంటే ఓకే. ఇక్కడ ఏమున్నదండి? ప్రకటన గ్రంథం 21:12 యోహాను గారు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆ పట్టణమునకు, పరలోక పట్టణం కట్టబడినటువంటి ఆ పట్టణానికి 12 పునాదులు ఉన్నాయంట. అంటే మళ్ళీ ఇక్కడ కూడా నాకు కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. యాక్చువల్ గా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ యొక్క బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక పునాదిని తవ్వుతాం కదండి. పునాది ఒకటేనంటే బంగారు కదా. ఇక్కడ 12 పునాదులు తవ్వాలంట. ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే 12 పునాదులు అంటే 12 కాలమ్స్ అండి. పరలోక పట్టణానికి 12 పునాదులు వేశారంట. ఆ 12 పునాదులు మరి 12 గుమ్మాలు పెట్టారంట. ఇంత చెప్పాను కదా, పరలోక పట్టణం చచ్చౌకముగా ఉంది. దాని ఎత్తు, పొడవు, వెడల్పు అన్ని కూడా సమంగా ఉన్నాయి, చాలా విశాలంగా ఉంది. అండ్ దానికి పునాదులు వేశారంట. ఆ పరలోక పట్టణం యొక్క గోడలకి పునాదులు ఎన్ని పునాదులు అంటే 12 పునాదులు వేసి, అంటే 12 కాలమ్స్ వేశారు అనమాట. 12 కాలం, ఒక్కొక్క కాలమ్స్ కి ఒక్కొక్క పునాది తవ్వాలి. కరెక్టేనండి నేను చెప్పే మాట. ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క పునాది తవ్వుతాం. ఆ పునాది తవ్విన తర్వాత ఒక కాలం వేస్తారు, తర్వాత ఇంకో కాలం, అలాగా 12 కాలమ్స్ ఆ పరలోక పట్టణానికి వేశారంట. ఒక్కొక్క కాలం దగ్గర ఒక్కొక్క గుమ్మం పెట్టారంట. అలాగే ఎన్ని గుమ్మాలు అయినాయండి? ఇప్పుడు 12 పునాదులు, 12 గుమ్మాలు పెట్టారంట. ఆ ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవతను నిలబెట్టారండి దేవుడు. అర్థమవుతుంది కదా మీకు పరలోక పట్టణం ఏ విధంగా ఉందో? 12 పునాదులు, 12 గుమ్మాలు, 12 దేవదూతలు అక్కడ ఉన్నాయంట. అంతేకాకుండా ఆ గుమ్మాల మీద ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల పేర్లు అక్కడ ఉంటున్నాయంట. పరలోక పట్టణం యొక్క గుమ్మాల మీద ఇశ్రాయేలు యొక్క గోత్రకర్తల పేర్లు 12 మంది అక్కడ ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క గుమ్మాలు ఎలాగున్నాయంటే ఎటు పక్క పెట్టారంటే తూర్పు పక్కన 3 గుమ్మాలు పెట్టారంట, ఉత్తరం పక్కన 3 గుమ్మాలు పెట్టారంట, దక్షిణం పక్కన 3 గుమ్మాలు ఉన్నాయంట, అలాగే పశ్చిమ పక్కన 3 గుమ్మాలు ఇక్కడ ఉంటున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ ప్రాకారము చుట్టూ ఈ పునాదులు ఉన్నాయి, 12 పునాదులు. 12 పునాదుల పైన ఇందాక ఏం చెప్పానండి? 12 గుమ్మాలు. 12 గుమ్మాల మీద ఇశ్రాయేలు యొక్క 12 గోత్రకర్తల యొక్క పేర్లు మనకు తెలుసండి. 12 గోత్రాల పేర్లు
అంటే రూబేను, సిమియోను, లేవి ఇవన్నీ ఉన్నాయి కదండి. వాళ్ళ పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి అంటండి. అండి ఈ యొక్క ఆ పునాదుల మీద, పునాదుల పైన మరి అపోస్తుల యొక్క 12 మంది అపోస్తుల యొక్క పేర్లు రాయబడి ఉన్నాయంట. అండి మనం కనుక పరలోక రాజ్యం వెళ్తే ఇవన్నీ చూడొచ్చు. అంటే ఏం చూడొచ్చు? ఈ పునాదులను చూడొచ్చు. ఇదిగో అప్పుడెప్పుడు ఏలియా గారు ఇలాగ అన్నారు, మరి నిజమే కాదా అని పైకి లెక్సి పైన చూడొచ్చు మనం. ఇది ఎంత ఎత్తుందో పరలోక పట్టణం. అంటే మీకు సంతోషం కలుగుతుందా? నాకైతే నిజంగా ఎంతో సంతోషం కలుగుతుంది. పరలోక పట్టణం యొక్క వైభవం, దాని యొక్క ఔన్నత్యం ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ యొక్క పునాదులు ఉన్నాయి, మరి గుమ్మాలు కట్టారు. ఈ పునాదుల మీద అపోస్తుల యొక్క 12 మంది అపోస్తుల యొక్క పేర్లు అక్కడ రాయబడ్డాయంట. ఇది కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మరి ఉన్నది. మనం చదువుకున్న భాగాల్లో 16వ వచనంలో మనం చూస్తుంటే 21వ అధ్యాయం 16వ వచనంలో పట్టణము ప్రాకారము ఏ విధంగా కట్టబడి ఉంది అంటే విలువైనటువంటి రత్నాలతోటి, విలువైనటువంటి ముత్యాలతోటి ఆ గుమ్మాలు కట్టబడ్డాయి అంటండి. పట్టణము ప్రాకారము 16వ వచనములో సూర్యకాంతపు రాయి అంటే స్వచ్ఛమైనటువంటి స్ఫటికముతో సమానమైనటువంటి శుద్ధ సువర్ణముతో అంటే బంగారముతో దాన్ని కట్టబడ్డారు. ఇందాక మనం ఒక మాట నేర్చుకున్న జ్ఞాపకం ఉంచుకున్నాం ఏంటంటే ఆ యొక్క వీధులు బంగారంతో వేయబడ్డాయి. ఎందుకంటే మనందరికి బంగారమే చాలా ప్రాముఖ్యం కనుక దాన్ని గుర్తుంచుకుంటాం. కానీ అంతకన్నా విలువైనవి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉంటాయంట. ఏంటంటే అవి ముత్యాలు. ఆ ముత్యంలో రత్నాలు ఉంటాయంటండి. ఆ రత్నాల పట్టణము ప్రాకారము సూర్యకాంత రాయితో కట్టబడుతుందంటండి. ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైనటువంటి శుద్ధ సువర్ణముతో ఉంటుందంటండి. అంటే బంగారముతో ఉంటుందంట. పట్టణపు ప్రాకారపు పునాదులు కాలమ్స్ అమూల్యమైన నానా విధమైనటువంటి రత్నాలతో అలంకరించబడుతున్నట్టు. అంటే బౌండరీ వాల్ అంటే ఆ ప్రాకారము, ఆ బౌండరీ వల్ల మనం కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు వారి మేస్త్రితో చెప్పుకుని ఆ మంచి మంచి డిజైన్లు పెట్టించుకుంటా ఉంటారు చాలా మంది. యొక్క ప్రాకారపు గోడలు అంటే బయట నుంచి వెళ్ళేవాడు ఆ ప్రాకారం గోడను చూసి అమ్మో ఎంత బాగా కట్టించుకున్నారు ఇతను, ఈ ప్రాకారం గోడ, ఈ బౌండరీ వాల్ ఎంత మంచి డిజైన్ పెట్టించుకున్నాడు అనుకుంటారు కదండి. చాలా మంది మరి డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్కిటెక్ట్ ని పిలిపించుకుంటా ఉంటారు. ఆర్కిటెక్ట్ ని పిలిపించుకుని ఆయన ఇచ్చిన డిజైన్ బట్టి ఆ యొక్క గృహము కట్టబడతా ఉంటదండి. ఆ యొక్క ప్రాకారాలు కట్టబడతా ఉంటాయి. మంచి డిజైన్లు వేసుకుంటా ఉంటారు. మా ఇంటి దగ్గర ఒక గృహం దగ్గర ఒక ఆయన గేట్ చేయించుకున్నాడండి. గేటు, ఆ బయట గేటు అది అసలు మేము వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కనపడుతుంది. చాలా మంచి డిజైన్ తో చేయించుకున్నాడు. దాని మెయింటెనెన్స్ చాలా తక్కువ అన్నమాట. మొదటి ఇల్లు కనపడుతుంది మా వీధిలోకి తిరిగినప్పుడు మా యొక్క రోడ్డు మీద నుంచి. అంటే మంచి గేట్ అది. మరి ఎన్ని లక్షలు ఖరీదైందో ఆ గేట్ నాకు తెలియదు, కానీ అంత చక్కగా ఆర్కిటెక్చర్స్ తోటి డిజైన్ చేసుకున్నారు. ఈ రోజుల్లో గృహాలు కట్టుకునే వాళ్ళు చాలా మంది ఎంతో డబ్బుని వెచ్చించి ఆ యొక్క ఆర్కిటెక్చర్ ద్వారా మరి మంచి కట్టడాలు కట్టుకుంటాం మనం చూస్తూ ఉంటున్నాం. మన సంఘంలో ఉన్న సహోదరుడు ఒక రోజు హౌస్ ఓపెనింగ్ వెళ్ళాడు. అక్కడ హౌస్ వార్మింగ్ సెరమనీ. ఆ సెరమనీకి వెళ్ళి వచ్చి చెప్తున్నాడు ఆ సహోదరు నాతోటి, ఏరియా ఆ ఇంటికి మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో నాకైతే తెలియదు, కానీ ఆ యొక్క వ్యక్తిని అడిగాడంట. ఆ ఇంటి యజమాని అడిగితే ఓన్లీ లోపల ఉన్నటువంటి ఆర్కిటెక్చరల్ వర్క్ కి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడంట. అండి ఈ రోజుల్లో చూడండి ఎలా ఉందో ఆర్కిటెక్చరల్ వర్క్ కి. అంటే శిల్పకారం చేస్తారనమాట. అవన్నీ డిజైన్స్, రకరకాలైన డిజైన్లు పెట్టుకుని ఆ గృహం లోపల, ఆ గృహం కట్టడానికి కొన్ని కోట్లు అయిందంట. ఆ డిజైన్ చేయడానికి 1 కోటి రూపాయలు అయిందంట. అంటే ఈ రకంగా ఈ రోజుల్లో మన యొక్క ప్రదేశాల్లో ఉంటున్నటువంటి వ్యక్తులు ఇంత మరి డిజైన్ చేస్తున్నటువంటి ఉంటున్నారు. పరలోక పట్టణం అయితే ఎలా ఉందంటే అక్కడ మరి ఎంతో అమూల్యమైనటువంటి రత్నాలతో ముత్యాలతో ఇక్కడ కట్టబడుతున్నట్టు ఇక్కడ చూస్తున్నాం. మొదటి యొక్క పునాది ఏదంటే ఆ సూర్యకాంతపు రాయితో డిజైన్ చేశాడంటండి. 2వ పునాదిని నీలపు రాయితోటి, 3వ పునాది యమునా రాయితోటి అంటారు, 4వ పునాది పచ్చరాయి అంటండి, 5వ పునాది వైడూర్యమో రత్నాలతో చేస్తున్నాడంట. అలాగే 6వది కెంపుతోటి, 7వది సువర్ణ రత్నాలతోటి, ఇలాగ మరి రత్నాలతో ముత్యాలతోటి అమూల్యమైనటువంటి అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ రత్నాల మణులు మాణిక్యాలు తోటి ఆ యొక్క పరలోక పట్టణము మరి పొదిగించబడ్డారు. ఆ ప్రాకారాలు ఆ విధంగా కట్టబడి ఉన్నాయంటండి.
12 గుమ్మాలకి మరి ఈ యొక్క డిజైన్స్ చేసినట్టుగా బంగారం తోటి శుద్ధ సువర్ణం తోటి ఉన్నట్టుగా మనం ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. పరలోక పట్టణం యొక్క ఔన్నత్యము మనకు తెలియాలి కదండి. ఆ పరలోక పట్టణంలో మనం వెళ్తామని అని అనుకుంటున్నప్పుడు దాని యొక్క ఔన్నత్యం ఏ విధంగా ఉంది, ఈ లోకంలో దేనితోటి కూడా దాన్ని మనము సాటి చేయలేము అండి. ఈ లోకంలో దేనితోటి బంగారముతోటి కూడా దాన్ని మనం సాటి చేయలేం. పట్టణం రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికాన్ని పోలి ఉందని 21 వచనంలో మనం చూస్తుంటాం. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క లోకంలో 7 వండర్స్ అని ఉంటాయండి కదండి. 7 అద్భుతాలు. నిజంగా అద్భుతాల దగ్గరికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో అనేక మంది మరి అద్భుతాలను చూడడానికి వెళ్తా ఉంటారు. ఈఫిల్ టవర్ అని కొంతమంది వెళ్తా ఉంటారు, ఎన్నెన్నో ప్రాంతాలు వెళ్తా ఉంటారు. దాంట్లో మన ఇండియాలో ఉన్నది కూడా ఒక అద్భుతమే. ఏంటంటే అది వన్ ఆఫ్ ద వండర్, అది తాజ్ మహల్ కదా. ఆ తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి మనం చూసి వస్తూ ఉంటాం ఎంతో డబ్బుని ఖర్చు పెట్టుకుని. నేనే చూసి వచ్చాను. ఏం చేశానంటే ఆ తాజ్ మహల్ వెనకాల ఏముందో చూశాను అన్నమాట. ఆ తాజ్ మహల్ వెనకాల వెళ్ళి చూస్తే ఏముందంటే అక్కడ దాన్ని యమునా నది ఉంది. ఆ యమునా నది ఎలా ఉందంటే ఫుల్ వాటర్ తోటి ఉందంటే అదంతా. ఆ వాటర్ ప్రవహించడం లేదు అక్కడ అండి. ఈగలు దోమలతో ఉందండి అక్కడ అండి. వంటర్స్ ఎలా ఉంటాయని చూడండి. అయితే పరలోక పట్టణం ఇలాగ ఉండదు అంటే పరలోక పట్టణము శుద్ధ సువర్ణముతో ఎంతో హైజీనిక్ గా, నీట్ అండ్ క్లీన్ గా, శుభ్రముగా, సంతోషంతో ఆనందించే విధంగా ఆ పరిస్థితులు పరలోక పట్టణంలో ఉంటాయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటది అనేసి పరలోక పట్టణం గురించి చెప్తున్నాం. మరి 4 విషయాలు మరి పరలోక పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు, పరలోక పట్టణం ఎలాగుందో 1-2 విషయాలు మీకు తెలియజేశాను. చాలా విషయాలు ఉన్నాయి. అయితే పరలోక పట్టణంలో ఉంటున్నటువంటి వ్యక్తులు కూడా మనం 1-2 వ్యక్తులు చూసి మన యొక్క పరలోక పట్టణం గురించి ముగించుకుందాం. పరలోక పట్టణంలో సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, ప్రకటన గ్రంథం 4-2 వచనంలో మనం చూస్తున్నాం. ఆత్మవచుడై యోహాను గారు తెలియజేస్తున్న మాటలు, ఆయనకి ఉన్నటువంటి దర్శనంలో తెలియజేస్తున్న మాటలు ఏంటంటే అయితేనే అదిగో పరలోకములో ఒక సింహాసనం వేయబడి ఉండేను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు మరకతము వలె ప్రకాశించుతున్నాడంట. అతని సింహాసనము ఇంద్రధనుసు ఆవరించి ఉందంట. ఏండి ఉందండి దాన్ని చదవండి. మనం అనుకుంటాం ఇంద్రధనుసు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో లేదనుకుంటాం. కానీ మరి ఇక్కడికి ఒక మన స్నేహితుడికి ఆయన వచ్చింది, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు నాకు కూడా గుర్తుంది అది అండి. అది వర్షం ఆగిపోయిన తర్వాత నేను ఇంకా నోవహ దినాలు ఇక వర్షం కురిపించను అండి అన్నప్పుడు దానికి గుర్తుగా ఒక ధనుసు నుంచాడు దేవుడు. ఆ ధనుసు మరి ఇంద్రధనుసు కాదని మనం విన్నాం, కరెక్టే. కానీ ప్రకటన గ్రంథంలో 2 సార్లు రాయబడ్డారు అది ఇంద్రధనుసు అనేసి. ఏదేమైనప్పటికీ కూడా ఆయన సింహాసనాసీనుడైనటువంటి పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుడు మరి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంట. అతను ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే మరి ఆ సింహాసనం ఉంది. మరి చూడటానికి ఎలా ఉన్నాడంటే సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడిగా, మరకతము వలె, మరకతం అంటే పచ్చని రాయి అంటండి, వలె ప్రకాశించుతున్నాడు అంటండి. ఆయన సింహాసనం చుట్టూ ఇంద్రధనుసు ఉన్నదంట. ధనుసు మరి ఆ యొక్క సింహాసనాన్ని ఆవరించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రెండోదిగా, మొదటిగా దేవుడు పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడై ఉన్నాడు. రెండోది మనం ఏం చూస్తున్నాం అంటే దేవుని సింహాసనం చుట్టూ 4వ వచనంలో 24 సింహాసనాలు ఉన్నాయంటండి. దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయంట. ఆ 24 సింహాసనం మీద 24 పెద్దలు అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకుని తమ తలల మీద మరి సువర్ణ కిరీటాలు, బంగారు కిరీటాలు పెట్టుకున్నారంట. పరలోక రాజ్యం చచ్చౌకముగా ఉంది. అన్ని ప్రదేశాన్ని ఆ కొలతలు కూడా సమానంగా ఉన్నాయి. దాని ఎత్తు కూడా సమానంగా ఉంది. పరలోక రాజ్యంలో దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సువర్ణ కాంతంతో ఉంటున్నాడు. ఇంద్రధనుసు ఆయన సింహాసనాన్ని ఆవరించి ఉంది. అంతేకాకుండా ఆయన సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయంట. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు అక్కడ ఆసీనులై తెల్లని వస్త్రాలు ధరించుకుని తలల మీద బంగారపు కిరీటాలను పెట్టుకుని అక్కడ కూర్చుంటున్నారంట. అంటే ఇవి మనకు జ్ఞాపకం ఉండవలసినటువంటి విషయాలు.
పరలోక రాజ్యంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారని చెప్పడం కాదు కదా. అంటే ఇంకా ఎవరున్నారు? 24 పెద్దలు ఉన్నారు, 24 సింహాసనాలు ఉన్నాయి, వాళ్ళ తలల మీద బంగారపు కిరీటాలు ఉన్నాయనేసి ఇక్కడ చెప్తున్నాడు. 5వ వచనంలో చూద్దాం. ఆ సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వలిస్తున్నాయంట. అంటే పరలోక పట్టణం ఎలా ఉంటుందంటే, మీరు వెళ్ళి ఆ పరలోక పట్టణం అసలు పాలు పెట్టడానికి కూడా మనం అర్హులు కాదేమో. ఎందుకంటే అంతగా యోహాను గారు దాన్ని వర్ణిస్తున్నాడు. వర్ణించడమే కాదు, అది నిజము, దీంట్లో ఉన్నటువంటి విషయాలు నిజము, మీరు నమ్మండి అని చెప్తా ఉంటున్నాడు అండి. అంతేకాకుండా సింహాసనం ఎదుట ఒక స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రము అక్కడ ఉందంటండి. అంటే దేవుడు సింహాసనం మీద కూర్చుంటే దాన్ని ఎదుర్కోకుండా స్ఫటికము వంటి సముద్రము లాంటి స్ఫటికం అక్కడ ఉందండి. అది ఎలా ఉంటుందంటే క్రిస్టల్ గా ఉంటుంది, అది చాలా క్లీన్ గా ఉంటుంది. అటువంటి సముద్రం అక్కడ ఉందంట. అంతేకాకుండా ఆ సింహాసనము చుట్టూ ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉంటున్నాయంట. అంటే ఇందాక 24 పెద్దలు అన్నాను, 24 పెద్దల తర్వాత ఇంకోటి యాడ్ అయింది ఏంటంటే ఇక్కడ 4 జీవులు ఉన్నాయంట. పరలోక పట్టణం ఎలా ఉంటుందో చూస్తున్నాం. పరలోక పట్టణం అంటే వ్యక్తులు ఎలా ఉంటున్నారో చూస్తున్నాం. ఆ 4 జీవులు 8వ వచనంలో మనం చూస్తాం. ఆ 4 జీవులు ప్రతి జీవికి 6 రెక్కలు ఉంటున్నాయంట. ఆ 4 జీవులకి 6 రెక్కలు ఉంటున్నాయి. ఆ రెక్కల్లో ఏముంటున్నాయంటే లోపల కన్నులు ఉంటున్నాయంట. ఆ రెక్కల చుట్టూ కన్నులంట, ఆ రెక్కల లోపల కూడా కన్నులతో అవి నిండి ఉంటున్నాయి అనేసి ఉంటున్నాయి. ఈ 4 జీవులు అవి ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాయంటండి. ఏమని స్తుతిస్తున్నాయంటే, భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాయంట. అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఈ 4 జీవులు కూడా దేవుణ్ణి మరి తన యొక్క రెక్కల్ని కప్పుకుంటూ మరి కన్నులతో నిండి ఉన్నటువంటి రెక్కలతో మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఇక 9వ వచనంలో చూద్దాం. ఆ సింహాసనం ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించడానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తిస్తున్నాయంట. ఇది పరలోక రాజ్యంలో జరుగుతున్న విషయం ఏంటంటే, ఆయన సింహాసనుడు ఆసనుడై కూర్చుంటున్నప్పుడు, ఆయన ఎదుర్కోకుండా స్ఫటికము వలె సముద్రములాగా అక్కడ ఉంటున్నప్పుడు, 24 పెద్దలు ఆ యొక్క సింహాసనాల మీద కూర్చుంటున్నప్పుడు, వారి తలల మీద బంగారపు కిరీటాలు పెట్టుకుని వారు కూర్చుంటున్నప్పుడు, ఈ యొక్క 4 జీవులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించడమే కాకుండా ఆయన ఏమంటాడంటే, సింహాసనం వద్ద ఆసీనుడైనటువంటి ఆ దేవుణ్ణి యుగ యుగములు జీవించుతున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు మరి నిత్యము కీర్తిస్తున్నాయంటండి. ఎంత గొప్ప మరి సంగతి, ఇంత గొప్పటువంటి విషయాలు ఈ పరలోక రాజ్యములో జరుగుతున్నాయో చూస్తున్నామా? మరొకరు చేస్తున్నారంటే 24 పెద్దలు 10వ వచనం అంటాడు. ఆ 24 పెద్దలు సింహాసనం వద్ద ఆసీనుడైన వాని ఎదుట సాగిల పడ్డారంటాడు. అండి ఆ సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తి ఎదుర్కోకుండా సాగిలపడి యుగ యుగములు 24 పెద్దలు చేస్తున్నటువంటి పని, యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి నడుస్తున్నాయి కనుక నీవే మహిమకు ఘనతకు ప్రభావాలు పొంద నరుడు అని తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ఎదురు పెట్టినాయి. అంటే 24 పెద్దలకు ఉన్నటువంటి ఆ యొక్క సింహాసనాలు వారు కూర్చుని ఏ దేవుడు ఇచ్చినటువంటి బంగారు కిరీటాలు తగిలించుకొని కూర్చోవలసింది పోయి ఆ యొక్క 24 పెద్దలు ఏం చేస్తున్నారంటే వారి దేవుని ఎదుట సాగిలపడి ఆ కిరీటాలు తీసి దేవుని సింహాసనం ఎదుట వేసి అక్కడ ఏమన్నాడంటే, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు నీవు, నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుతాయనేసి ఆ 24 పెద్దలు కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు. అంటే పరలోక రాజ్యంలో ఏముందంటే 24 పెద్దలు స్తుతిస్తున్నారు, 4 జీవులు స్తుతిస్తున్నారు, దేవదూతలు స్తుతిస్తున్నారు. అక్కడ నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉంటున్నారండి. అండ్ అక్కడ ఇంకేముందంటే 8వ వచనంలో సింహాసనం ఆ 4 జీవులకు 24 పెద్దలకు మధ్యలో ఒకరు ఉన్నారంటండి. ఎవరంటే అది వధింపబడిన గొర్రె పిల్ల. అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూస్తున్నాం కదా. 24 సింహాసనాల మధ్యలో వధింపబడినటువంటి గొర్రె పిల్ల 5వ అధ్యాయము 6వ వచనంలో నిలిచి ఉండుట నేను చూచాను అంటాడండి.
యోహాను గారు ఆత్మవశుడై పరవశుడై పరలోక రాజ్యాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఏమున్నదండి? దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, 4 జీవులు మరి ఆయన స్తుతిస్తున్నాయి, 24 పెద్దలు కిరీటాలను తీసి ఆయన ఎదురుకోకుండా సాగిలి పడుతుంటుంటే అక్కడ మధ్యలో యోహాను గారు ఏం చూశాడంటే గొర్రె పిల్లను చూశాడంట. ఆశయుడైన దగ్గర గొర్రె పిల్ల ఉందంట. ఆ యొక్క గొర్రె పిల్ల ఏం చేశాడంటే 5వ వచనం 7వ వచనంలో ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడైన వాడిని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్న ఆయన కుడి చేతిలో ఏముందంటే అక్కడ ఒక జీవ గ్రంథం ఉందండి. ఆ జీవ గ్రంథాన్ని ఈ గొర్రె పిల్ల వచ్చి మరి అక్కడ తీసుకుంటూ మనం చూస్తుంటున్నాం. 8వ వచనంలో ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలు ధూప ద్రవ్యములు సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న మరి 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలి పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప విషయం, ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు పరలోక రాజ్యంలో జరుగుతుందో మనం చూస్తున్నాం కదండి. దేవుడు అక్కడే లేడు అక్కడ అండి. 4 జీవులు ఉన్నాయి అంటే రెక్కలు సాపుకుని ఉన్నాయి, రెక్కలంటే పన్నులు ఉన్నాయంట, 24 పెద్దలు ఉన్నారు, 24 సింహాసనాలు ఉన్నాయి. అంటే మనం ఇందాకేం చెప్పుకున్నాం, పరలోక పట్టణం చచ్చౌకముగా ఉంది, ఆ గోడలన్నీ కూడా సమానంగా ఉన్నాయి. అంటే ఎంత గొప్ప అండ్ విశ్లేషణ పరలోక పట్టణం గురించి అక్కడ మనం చూస్తున్నాం కదండి. ఇంకా చూస్తున్నాం ఏంటంటే అక్కడగా ఆ యొక్క ఆయన యోహాను గారు చూస్తుండగా ఏం జరుగుతుందంట, సింహాసనమును 25:11 జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడ్డదండి. అంటే అక్కడ అనేకమైనటువంటి దూతల యొక్క స్వరాలు, వారి లెక్క ఎలా ఉందంటే కోట్ల కొలది లెక్క దేవదూతలు ఉన్నారంటే. పరలోక రాజ్యంలో ఎలా ఉన్నారంటే దేవదూతలు కోట్ల కొలది. విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే మానవుల యొక్క శక్తి చాలా చిన్నదంటే, దేవుడు సృష్టించిన లెక్క ఆ యొక్క దేవదూతల యొక్క సంఖ్య మితిలేందంటండి, లెక్క పెట్టలేమంటండి. లెక్కతో మించినటువంటి దేవదూతలు అక్కడ ఉన్నారంటండి. కోట్ల కొలది దేవదూతలు ఉన్నారని మనం అక్కడ చూస్తూ ఉంటాం. పరమగీతాల్లో చెప్తాడు 6వ అధ్యాయంలో లెక్కతో మించిన కన్యకులు అక్కడ ఉన్నారంటండి. ఆ దేవదూతలు మనం లెక్క పెట్టలేమంటండి. అంతమంది దేవదూతలు మరి దేవుని స్తుతిస్తూ ఉంటున్నారంటండి. ఈ దేవదూతలకి మట్టి శరీరంతో ఉన్నటువంటి మనము అంటే దేవుడు ఇచ్చినటువంటి మహిమ శరీరాలతో మనం ఏం చేస్తామంటే దేవదూతలను మనకి ఈ దేవదూతలకు మనం ఏం చేస్తామంటే తీర్పు తీరుస్తామంటండి. దేవదూతలు అంత ఎక్కువ మంది ఉంటారంట. ఒక దైవజనుడు చెప్తా ఉంటాడు, మనుషులంతా మీకు చనిపోయిన తర్వాత భక్తిగలు జీవించిన వారు చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ పునాదుల గురించి మాట్లాడుకున్నాం కదండి ఇందాక, ఆ యొక్క సెల్లార్లో సరిపోతామంటున్నాం. మనుషుల సంఖ్య ఎలా ఉంటదంటే దేవుడు కట్టిన పరలోక పట్టణం కట్టడంలో సెల్లార్లో ఉంటే మనుషుల సంఖ్య సరిపోతుంది. అయితే దేవదూతల సంఖ్య అంత హెచ్చుగా ఉంటారంట. ఆ దేవదూతలు అందరూ పాపం చేసినప్పుడు అంటే దేవదూతల్లో నేను లోపాన్ని కనుగొన్నాను అని అంటారు కదండి. అటువంటి లోపములు కలిగినటువంటి దేవదూతలకి తీర్పు తీర్చడానికి దేవుడు మనకి ఆధిక్యత ఇస్తారంట. ఎందుకంటే మన సంఖ్య చాలా తక్కువ, అంటే దేవదూతల సంఖ్య అంత ఎక్కువగా ఉంటుంది అంటండి. మరి ఈ విధంగా యొక్క పరలోక పట్టణం ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. లెక్కింపజాలని గొప్ప సమూహముగా అక్కడ ఉంటుంది అంటండి. అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఈ భక్తులైన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని అంటే ఖర్జూరపు మట్టలు పట్టుకుని పరలోక రాజ్యంలో అంటే ఆయన సింహాసనం దగ్గర గొర్రెపిల్ల ఎదుట నిలబడి దేవుణ్ణి నిత్యము మనము స్తుతిస్తూ ఉంటామంటండి. మహాశబ్దంతో స్తోత్రం స్తోత్రం అని ఆయన ఎలుగెత్తి చెప్తామంటామండి. దేవుని ఈ విధంగా మనము స్తుతిస్తాము. దేవుని ఆ యొక్క పరలోక పట్టణంలోకి వెళ్ళి మనకి ఎంత పాడుకున్నాం కదా, ఆయన గొప్ప దేవుడు, యేసే గొప్ప దేవుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత ఫలము ఆయనకు కలుగుతుందని దేవదూతల ఏకస్వరము కంఠముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారండి. కానీ ఎంత గొప్ప ఆధిక్యత ఆ పరలోక పట్టణం గురించి మనం అన్ని విషయాలు తెలుసుకోలేదండి, సమయం అయింది కనుక. మరి పరలోక పట్టణం యొక్క ఔన్నత్యం, దాని యొక్క విశిష్టత ఎంతో గొప్పదండి. అంత గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడు మనకివ్వాలని కోరుకుంటున్నాడు. మరి నీవు నేను ఏం ఆలోచిస్తున్నాం? మరి ఈ యొక్క లోకంలో జీవించిన జీవిత కాలము యథార్థంగా పరిశుద్ధంగా మనం జీవిస్తే దేవుడిచ్చే ఆ పరలోక పట్టణం గొప్ప పట్టణం. నేను తెలియజేసిన మాట 1-2 మాటలే. ఆ పరలోకం యొక్క ఔన్నత్యం ఎంతో గొప్పదండి.
అటువంటి మంచి ఆ యొక్క బంగారు పట్టణంలో మనం వెళ్ళాలని మనం ఆశపడాలి. ఎంతమందికి ఈ విధమైనటువంటి ఆశ ఉంది? మరొక విషయం అయ్యగారు చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే పరలోక పట్టణంలో ఉన్నటువంటి వస్తువులు చాలా ఉన్నాయంటండి. ఎక్కడ ఉన్నటువంటి వస్తువులు జీవవృక్షము పొలాలు, 24 మంది పెద్దలు, బంగారు కిరీటాలు, జీవవృక్షం 12 కాపులు కాసే జీవవృక్షము, లెక్కకు మించిన కోట్ల కొద్ది దేవదూతలు, జీవ గ్రంథము, 7 ఆత్మలు, మరుగైన మన్నా, తెల్లని వస్త్రాలు, అంతేకాకుండా ఆఖరిగా తెల్లని రాతిని ఇస్తాడంట దేవుడు. ఎందుకంటే తెల్లని రాతి అంటే అయ్యగారు చెప్పారు, ఎందుకంటే పేరు రాయలే. కొంతమంది అట్లీస్ట్ దేవుని వాక్యంతో ఉన్నారు. అయ్యగారు చెప్పిన మాట కూడా జ్ఞాపకం ఉంది. ఏంటంటే ఆయన పరలోక రాజ్యంలో చెప్పిన తర్వాత అంటే ఆయన యొక్క మరి పేరు రాయబడుతుందంట. ఇక పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే ఒక తెల్లని రాతిని ఇస్తాడంట. ఆ రాతి మీద ఈ పేరు చెక్కబడుతుందంట. ఆ రాసిన పేరు మరి మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు అంట. నీ పేరు మార్చబడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. కొత్త పేరును నీకు దేవుడు ఇస్తాడంట. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు పరలోక రాజ్యము, దాని యొక్క మర్మాలు మనం ఈ రోజు తెలుసుకున్నాం. దేవుని చిత్తం అయితే మరోసారి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. దేవుడు తెలియజేసినటువంటి పరలోక పట్టణం గురించి, దాని యొక్క మర్మాల గురించి మరి దేవునికి నిజంగానే ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తెలియజేసిన మాటలు మన వెనుకలలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయను కాక. మహాపరిశుద్ధులైన సర్వశక్తి కృపానికి కరుణా సంపన్న కృపణ మా దేవాన్ని పరిశుద్ధ మోదాలకు వందనాలయ్యా. మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రికి యొక్క ఆదివారం ఆరాధన ఇదిగో ప్రభు చిన్న మందగా మమ్మల్ని చేర్చావు. నేను స్తుతించి నేను ఆరాధించే గొప్ప యోగ్యతని మాకు అనుగ్రహించేయాలి. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ఇదిగో ఆదివారం పరదేశం గురించి నువ్వు తెలియజేశావు. ఈ దినము కొన్ని విషయాలు పరలోక పట్టణం గురించి మాకు తెలియజేశావయ్యా. అంటే ఎంతో గొప్ప పరలోక పట్టణం, ఎంతో సంతోషము, ఆనందము. ఇదిగో ప్రభు ఆ పరలోక పట్టణము ఆ ప్రాంతంలో మేము ఎంతో సంతోషంగా తిరిగే భాగ్యము మాకు అనుగ్రహించబోతున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ విధంగా పరలోక పట్టణ స్వతంత్రించుకుంటానికి తగులుగా ఈ లోకంలో జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. ఇదిగో ప్రభు తెలియజేసిన మాటలు మా హృదయం వెనుకలు వ్యాసరకరంగా అవి జ్ఞాపకార్థంగా మా హృదయంలో బుద్ధింపు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. లేచి నిలబడదాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చిన గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మా సోదరులకు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నామ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, సంరక్షణ, నడిపింపు తలల వంచిన మనందరికీ సకల పరిస్థితులకు సత్య స్వార్థ సహవాసమునకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవార్తము ఈ కుమ్మరించు